ప్రేక్షకులకు నమస్కారం. సిద్ధాశ్రమము ఒక అదృశ్యాశ్రమము అన్నటువంటి ఒక అద్భుత ఆశ్రమం యొక్క విషయాల గురించి ఈరోజు మీకు చెప్తాను. భారతదేశంలో అనేకమైనటువంటి ఆశ్రమాలు ఉన్నాయి, కొన్ని వందల ఆశ్రమాలు ఉన్నాయి. ఈ ఆశ్రమాల గురించి మీకు తెలుసు, ఆశ్రమం ఎలా ఉంటుందో ఏమిటి అని. ఒక కుటీరము, ఒక పర్ణశాల, గురువు, వాళ్ళ ఫ్యామిలీ, శిష్యవర్గం ఉంటుంది. ఈ ఉన్నటువంటి ఆశ్రమాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆశ్రమాలన్నీ మనము మూడు రకాలుగా విభజన చేయొచ్చు. ఒకటి ప్రాచీనమైనటువంటి ఆశ్రమాలు, మనం చూసినటువంటి ఆశ్రమాలు, పుస్తకాలు చదువుతూ ఉంటాం, టీవీలలో చూస్తుంటాం, సినిమాల్లో చూస్తుంటాం. కొద్దిమంది ప్రాక్టికల్గా వాటిని దర్శించి కూడా ఉంటారు. అదొక రకమైనది, కుటీర సంబంధమైంది. రెండో వచ్చి మోడర్న్ టైప్ ఆశ్రమాలు, పెద్ద పెద్ద భవనాలు, వేల లక్షల మంది జనాలు వస్తుంటారు, ఉచిత భోజనాలు, ఉచిత వసతులు, ఈ వ్యవస్థతో కూడినటువంటి ఆధునిక ఆశ్రమాలు. ఇంకొక ఆశ్రమ టైప్ ఉంది, అదే సిద్ధాశ్రమం. ఇది ఒక అదృశ్యాశ్రమం, అంటే కళ్ళకు కనపడదు, దృశ్యానికి నేకిడ్ ఐస్తో చూడడానికి ఏమీ ఉండదు. అక్కడ ఒక ఆశ్రమం కానీ, ఒక కుటీరం కానీ, ఒక బిల్డింగ్ కానీ, జనసంచారం కానీ ఏమీ ఉండవు. ఇది ఒక హాస్టల్ ప్లెయిన్, మెంటల్ ప్లెయిన్, మానసిక సంబంధమైనది అన్నమాట. అంటే ఆ దశకి ఎవరు చేరి ఉంటారో అటువంటి వాళ్ళే ఆశ్రమాలకు రీచ్ అవుతారు. అటువంటి ఆశ్రమం ఉండేది కూడా ఒక్కటే భారతదేశంలో, దాన్ని సిద్ధాశ్రమము అంటాం. ఈ సిద్ధాశ్రమము నేపాల్ బార్డర్, టిబెట్ ప్రాంతంలో ఉంది. ఏంటి ఈ సిద్ధాశ్రమం? ఇది కంటికి కనిపించకుండా ఎలా ఉంది, ఇది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ ఉంది, దీని చరిత్ర ఏంటి, అందులో ఎవరు ఉంటారు అన్నటువంటి విషయాలు ప్రతి ఒక్క ధ్యాని తెలుసుకోవాల్సినటువంటి విషయం. తెలుసుకోవడమే కాదు, వీలవుతే ధ్యానులందరూ ఆ పరిసర ప్రాంతాలకైనా వెళ్ళి దర్శించుకోవాలి. కాబట్టి మీలో ఎవరైనా ఆ స్థాయికి చేరి ఉంటే ధ్యానంలో, అది అదృశ్యమైనా సరే మీకు దృశ్యం అవుతుంది, కనపడుతుంది, చూడొచ్చు అన్నమాట భౌతిక దృష్టితో. అసలు ఈ పదం యొక్క భావం ఏంటి? సిద్ధ అన్నది ఒక సంస్కృత పదం. ఈ పదం నుండి మనకు సిద్ధుడు అన్న పదం వచ్చింది. సిద్ధుడు అంటే పరిపూర్ణత గలవాడు, పరిపక్వం కలవాడు అని అర్థం. పరిపూర్ణత, పూర్ణం అంటే బ్రహ్మ, ఆ బ్రహ్మజ్ఞానం కలిగినవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు, జ్ఞానోదయమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులనే సిద్ధులు అంటారు. వాళ్ళు నివసించేటువంటి ఆ స్థానాన్ని సిద్ధాశ్రమము అంటాం. సిద్ధులు నివసించేటువంటి ఆశ్రమం అది, కంటికి కనిపించని అదృశ్యమైనటువంటి ఆశ్రమం. కాబట్టి సిద్ధాశ్రమం అనేది ఒక కుటీరము, ఒక నివాస స్థలము. అక్కడ సిద్ధులు ఉంటారు. సిద్ధుల అంటే ఏమనే విధంగా మరికొన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం ప్రధానంగా. కాబట్టి సిద్ధాశ్రమం అంటే ఒక కుటీరమే, ఒక యోగాశ్రమం మాదిరి అది కూడాను. అందులో సిద్ధులు జీవిస్తూ ఉంటారు. అది వాళ్ళ కుటీరం, అది వాళ్ళ నివాస స్థలం, వాళ్ళ గృహస్థలం అన్నమాట. అది సిద్ధ గురువులు అంటే సిద్ధులను పొందినవారు. సిద్ధులు అంటే ఏంటన్నది మీకు మళ్ళీ చెప్తాను. సిద్ధులను సాధించినవారు, సిద్ధులను పొందినవారు, వాళ్ళే సిద్ధ గురువులు. అటువంటి సిద్ధ గురువులు చాలా తక్కువగా ఉన్నారు ఇప్పుడు మన దేశంలో. బహుశా ఎవరు లేరనే చెప్పుకోవచ్చు. ఉంటే కొద్దిమంది హిమాలయ పర్వతాల్లో అక్కడక్కడ నిగూఢంగా ఉండవచ్చు, వాళ్ళందరికీ మనం గౌరవించాలి. అయినా సాధారణంగా సమాజంలో ఎక్కువ మంది ఇటువంటి వారు లేరు ఈ రోజులలో, గత యుగాలలో ఉండేవారు. కాబట్టి సిద్ధులను పొంది సిద్ధ జీవితం అనుభవించేటువంటి ప్లేసే మనము సిద్ధాశ్రమము అంటాం. వీళ్ళని సిద్ధ గురువులు అంటారు. గురుస్థానంలో ఉండేటువంటి వాళ్ళు వీరు, అందుకే సిద్ధ గురువులు అంటారు. దీన్ని సిద్ధ లోకం అని కూడా అంటాం. లోకం అంటే ఇది ప్రత్యేకమైన లోకం కాదు, ఇది ఒక మెంటల్ ప్లేన్, హాస్టల్ ప్లేన్ అన్నమాట. కంటికి కనిపించదు, అంటే మనోగతమైంది, సూక్ష్మమైంది, బుద్ధి సహితమైంది, మానసికమైనటువంటి ఒక లోకం అది. ఆ స్థితికి ఎవరైతే చేరి ఉంటారో
అటువంటి వాళ్ళకి అది ఆ ప్లేసు దర్శనం అవుతుంది, కనిపిస్తుంది, మిగతా వాళ్ళకు కనపడని అదృశ్యమైనటువంటి ఒక యోగాశ్రమం అది. మహా గొప్ప వాళ్ళు, ఎంతో పెద్ద సిద్ధులు సాధించి ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు మాత్రమే ఆ ఆశ్రమంలో జీవిస్తూ ఉంటారు. అటువంటి ఉండేది కూడా మన భారతదేశంలో ఒకటే ఒక ఆశ్రమం. సిద్ధ యోగము అంటే యోగులు యోగ జీవితం గడిపేవారు, ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ యోగ సాధనలో జీవితం గడుపుతూ ఉంటారు. ధ్యాన మార్గంలో వాళ్ళ జీవితం అంతా అంకితమైపోయి ఉంటుంది. అది దానికి ఆ పేరు సిద్ధ యోగము అని. సిద్ధ వైద్యం అని కూడా ఉంది. ఈ సిద్ధయోగులు ఎటువంటి వాళ్ళంటే వీళ్ళు అనేకమైనటువంటి శాఖలలో, వీరికి విద్యాశాఖలలో వీళ్ళకు నైపుణ్యత ఉంటుంది. అస్ట్రానమీ, వేదాంతము, మ్యాథమెటిక్స్, వైద్యము, ఇట్లా పలు రంగాలలో వీళ్ళకి పరిచయం ఉంటుంది. ప్రావీణ్యత కలిగిన వాళ్ళన్నమాట వీళ్ళు. అది మనము సిద్ధ వైద్యం అంటాం. ఈరోజు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో ఆయుష్ అని ఉంది. ఆయుష్ అంటే ఆయుర్వేదము, యోగ, హోమియోపతి, సిద్ధ, యునాని ఇవన్నీ కలిపి ఆయుష్ అనేటువంటి పేరు పెట్టారు. అందులో ఎస్ అనేటువంటి లెటర్ దేన్ని సూచిస్తుందంటే ఈ సిద్ధాన్ని సూచిస్తుంది. అంటే సిద్ధ వైద్యము అంటే సిద్ధుల చేత రూపొందించినటువంటి వైద్య విధానం. ఇది మూలికలు ఆయుర్వేదానికి, యునాని మెడిసిన్ మాదిరి దగ్గర ఉంటుంది. అది సిద్ధ వైద్యము అంటాం. ఈ సిద్ధులలో మొట్టమొదటి సిద్ధుడు ఎవరంటే అగస్త్యుడు. ఎప్పుడో అనాది కాలం, పూర్వకాలం, త్రేతాయుగం నాటి వాడు. ఈ ఆశ్రమం అప్పటి నుంచి కూడా ఉంది. ఇదేం కొత్తదేం కాదు, చాలా పురాతనమైనటువంటి ఆశ్రమం ఇది. అగస్త్యుడు దీనికి మూల పురుషుడు. మైత్రియోపనిషత్తులో మొట్టమొదటిసారిగా మనకు ఈ పదం సిద్ధ అనేటువంటి ప్రయోగం మనకు కనిపిస్తుంది. సిద్ధ అనేటువంటి ప్రస్తావన మనకు ఆ మైత్రోపనిషత్తులో ఉంది. అంతేకాకుండా తత్వజ్ఞానంలో, వేదాంత జ్ఞానంలో పరిపక్వత, నైపుణ్యత గల వారు అయితే ఉన్నారో వారిని కూడా సిద్ధుడు అని పిలుస్తారు. జ్ఞానం అంటే మొదలు చెప్పాను కంటే మీకు ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, నైపుణ్యత ఉంటుంది, వీళ్ళకు పరిపూర్ణత ఉంటుంది ఒక జ్ఞానం పైన. కాబట్టి వేదాంత జ్ఞానం, తత్వజ్ఞానం పైన, తత్ అంటే పరమాత్ముడు, పరమాత్మకు సంబంధించిన జ్ఞానం పైన వీరికి నైపుణ్యత ఉంటుంది, పట్టు సాధించి ఉంటారు. అన్ని శాస్త్రాలను వీళ్ళు పట్టించి ఉంటారు, మర్మాలను తెలుసుకొని ఉంటారు. అల్టిమేట్గా ఏంటి సృష్టిలో దైవత్వం ఏంటి అన్నది వీళ్ళకి తెలుసు, ఆ రహస్యం. అట్లా తత్వశాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగి ఉంటారో వాళ్ళను కూడాను సిద్ధులు అని పిలుస్తారు, సిద్ధయోగి అని. కాబట్టి ఈ సిద్ధాశ్రమంలో జీవించేటువంటి సిద్ధులు సిద్ధ అని పేరు గల శక్తిని, మేధాశక్తిని సంపాదించి ఉంటారు. ఇది ఒక మేధాశక్తి, గిఫ్ట్, ఒక జ్ఞానోదయం అన్నమాట. ఇది ఏదో మన పుస్తకాలు చదివి వచ్చేటువంటి జ్ఞానం కాదు. సాధన ద్వారా జ్ఞానోదయమై, అంటే జ్ఞానం భగవంతుని ద్వారానే వాళ్ళకు జ్ఞానం వచ్చి ఉంటుంది అనమాట. జీవితం అంతా ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉంటారు. ధ్యాన మార్గంలో నిష్ఠులై జీవితం గడుపుతూ ఉంటారు. కాబట్టి ఆ తత్వజ్ఞానంలో, తత్ అంటే పరమాత్మ జ్ఞానంలో నైపుణ్యులు, ఎక్స్పర్ట్స్ అన్నమాట. ధర్మశాస్త్రాలన్నీ వీళ్ళకి తెలుసు, ధర్మ సూత్రాలన్నీ వీళ్ళకి తెలుసు, దైవత్వం యొక్క రహస్యము తెలుసు. అందుకే వాళ్ళు చాలా గొప్ప యోగులు. అటువంటి వాళ్ళే అటువంటి ఆశ్రమానికి చేరుతారు. కాబట్టి సిద్ధ అనేటువంటి మేధా సంబంధమైనటువంటి శక్తిని వీళ్ళు సంపాదించుంటారు. అంతేకాకుండా అనేకమైనటువంటి విద్యా శాఖలు, జ్ఞానంలో ఎన్ని శాఖలు ఉన్నాయో, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, అన్ని బ్రాంచెస్లలో కూడా వీళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ఈ జ్ఞానం మూల పురుషులు వీళ్ళే. ఎన్నో మన భారతదేశంలో గ్రంథాలు ఉన్నాయి, 12,009 గ్రంథాలు ఉన్నాయి. వేదాల నుంచి ఈస్ట్ కలియుగం ప్రారంభమయ్యేంత వరకు అన్ని గ్రంథాలలో వీళ్ళకి ప్రావీణ్యత ఉంటుంది. అస్ట్రానమీ తీసుకోండి, మ్యాథమెటిక్స్ తీసుకోండి, ఆయుర్వేదం తీసుకోండి, జీవన విధానము, వేదాంతము, తత్వశాస్త్రము, అన్నీ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి జ్ఞాన శాఖలలో వీరికి పరిచయం, ఎక్స్పర్టైజ్ ఉంటుంది. వాళ్ళని కూడా సిద్ధులు అంటారు. ఒక్క మార జ్ఞానం వచ్చిందంటే ఆటోమేటిక్గా సిద్ధయోగులు అయిపోతారు.
ఆ జ్ఞానం ఏదంటే ఆత్మజ్ఞానమే, బ్రహ్మజ్ఞానమే. జ్ఞానోదయం అంటాం. జ్ఞానోదయం అంటే ఆ పరమాత్ముని యొక్క రూపము, తత్వము, జ్ఞానం అర్థమైపోయి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు దర్శించి ఉంటారు. అందుకని తత్వం అంటాం, తత్వజ్ఞానం అంటాం. జ్ఞానానాం జ్ఞానముత్తమం, అన్నిటికంటే ఉత్తమైనది అంటే జ్ఞానమే. ఆ జ్ఞానం ఏదంటే ఆత్మజ్ఞానమే. అది వాళ్ళు సంపాదించి ఉంటారు. తత్వజ్ఞానము, తత్వవేత్తలు, తత్వమునందు పండితులు, నైపుణ్యం తగలవారు. వీరు చిన్నతనం నుంచి సన్యాసం తీసుకొని జీవిస్తుంటారు. గురువులను ఆశ్రయిస్తారు, గురువుల దగ్గర ఉపదేశం తీసుకుంటారు, గురు శుశ్రూష చేస్తారు, గురువు సేవ, ఆశ్రమ సేవ చేస్తారు. వారి దగ్గర నుంచి ఉపదేశం తీసుకుంటారు, ఉపదేశాన్ని ఉపాసన చేస్తారు, దేశ సంచారం చేస్తుంటారు. ప్రజలకు ఉపయోగకరమైనటువంటి జ్ఞానాన్ని, సేవలను వీళ్ళు అందిస్తుంటారు. అది సిద్ధుల యొక్క జీవన విధానం. జీవన విధానమే ప్రజాసేవ, దైవజ్ఞాన ప్రచారం. వీళ్ళు సంచారం చేస్తుంటారు. వీళ్ళు సూక్ష్మ రూపంలో ఉంటారు, భౌతికంగా కనపడరు, కానీ లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళు తమ రూపాలని మార్చుకొని ఋషి కాకుండా ఇతర మానవ వేషంలోనే కనపడి మానవులోనే సంచరిస్తూ ఉంటారు. వాళ్ళకు సేవ చేస్తుంటారు. లోక కళ్యాణ కార్యక్రమం అది ఏదైనా కావచ్చు. సృష్టిలోని లోపాలు తొలగించడం కానీ, సృష్టి పరిపాలనలో భాగస్వామి కానివ్వండి, నూతన సృష్టి నిర్మించడం కానివ్వండి, తర్వాత లోక కళ్యాణం కానీ లేదా సృష్టి పరిపాలనలో భాగస్వాములు కానివ్వండి, ఇట్లా వీళ్ళ పాత్ర లోక కళ్యాణం కొరకు ఉంటుంది. కాబట్టి ఈ సిద్ధాశ్రమం అన్నది ఒక ఆధ్యాత్మిక యోగాశ్రమం. యోగాశ్రమే సిద్ధాశ్రమం అంటే. ఇది ప్రత్యేకంగా బ్రాంచ్ ఆఫ్ యోగీస్. వాళ్ళని మనం సిద్ధులు అంటాం. సిద్ధులకు సంబంధించింది మాత్రమే. ఇందులో అందరూ ఉండరు. ఆ సిద్ధులు సిద్ధులను ఎవరైతే సంపాదించుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఉంటారు. ఏంటి ఆ సిద్ధులు అన్నది మీకు మళ్ళీ చెప్తాను. కాబట్టి పూర్వకాలంలో, ప్రాచీన కాలంలో ఈ సిద్ధాశ్రమాన్ని ఇంద్రభవనం అని పిలిచేవారు. ఆ ఇంద్రభవనం ఇప్పుడు భూలోకంలో ఉన్నటువంటి ఇంద్రభవనం. ఇది కంటికి కనిపించే చాలా లోయలో ఉంటుంది, హిమాలయ పర్వతాల కింద లోయలో ఉంటుంది. దీన్ని ఇంద్రభవనం అని పిలిచేవారు అనమాట. అంటే హిమాలయ పర్వతాల్లో లోతైన ఒంటరి లోయలో ఉంటుంది. ఏకైక లోయ, ఒకటే లోయ, పెద్ద లోయ, రహస్యమైనటువంటి లోయ. జనసంచారానికి దూరంగా ఉంటుంది, ఏకాంతంగా ఉంటుంది. సాధారణ వ్యక్తులకు ఆ మార్గం తెలీదు, ప్రశాంతత ఉంటుంది, జనసంచారమే ఉండదు. అటువంటి ప్రాంతమే అది. ఒంటరి లోయ, భయంకరమైన పెద్ద హిమాలయ పర్వతాల్లో, పెద్ద పెద్ద హిమాలయ శిఖరాల్లో కింది భాగంలో ఆ లోయ ఉంటుంది. హిమాలయ పర్వతాలు నడిచిపోవడమే మహాభయంకరమైనటువంటి ప్రయాణం, ప్రాణాపాయం కూడా. ఆ చలి కూడా తట్టుకోలేం. అటువంటి కొండల కింది లోయలో ఆ యొక్క ఆశ్రమం ఉంటుంది. కాబట్టి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఒంటరి ఏకైక లోయలో ఈ ఆశ్రమం ఉంటుంది. అక్కడ సిద్ధులు జీవిస్తూ ఉంటారు. ఈ సిద్ధులు ఎటువంటి వాళ్ళంటే శాశ్వత జీవులు. సిటీ ఆఫ్ కింగ్డమ్ అంటారనమాట. ల్యాండ్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, ల్యాండ్ ఆఫ్ డివినిటీ అని ఈ ఆశ్రమానికి పేరు. విదేశీయులు పెట్టినటువంటి ఇంగ్లీష్లో పేరు అన్నమాట. మనం దీన్ని పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక యోగాశ్రమంగా గుర్తిస్తాం. వాళ్ళు అనేది ఏంటంటే ఏ ల్యాండ్ ఆఫ్ మిస్టీరియల్ ఇమ్మోర్టాలిటీ, మరణము లేని ఒక వ్యవస్థ ఇది. మరణము లేని లోకము. శాశ్వత జీవులు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. శాశ్వతం అంటే మరణం లేనివారు అని. అంటే అంత లోతైన ప్రాంతంలో ఒక పవిత్రమైనటువంటి కుటీరం, యోగ కుటీరం అది. అది హిమాలయ పర్వతాల్లో ఉంటుంది. అదృశ్యమైనటువంటి వ్యక్తులు అక్కడ జీవిస్తూ ఉంటారు. అసలు యోగులు, సన్యాసులు, సిద్ధులు, యోగినీలు, అప్సరసలు, ఋషులు, మునులు, ఇటువంటి వాళ్ళంతా అక్కడ జీవిస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఆశ్రమము ఈరోజు కూడా నాది అట్లాగే చెక్కుచెదరకుండా ఉంది. అంటే పవిత్రమైనది అది. కట్టింది కాదు. అక్కడ బిల్డింగ్ ఉండదు, ఒక కుటీరం ఉండదు, వ్యక్తులు ఉండరు, సంచారం ఉండదు, ఏమీ ఉండదు. కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి.
అది కూడా ఆ శబ్దాలు కూడా అందరికీ వినపడవు, కొద్దిమంది మాత్రమే వినిపిస్తాయి. ఇట్లా రకరకాలైనటువంటి ఆ సిద్ధులు పొందిన వాళ్ళు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు. మరి ఎవరెవరు అక్కడికి పోతారు, ఎవరెవరు ఆ ప్రాంతం చేరగలుగుతారు, ఎవరు అక్కడ ఆధ్యాత్మిక జీవితాన్ని సాగిస్తూ ఉంటారు, యోగ మార్గంలో జీవిస్తూ ఉంటారు, ధ్యాన మార్గంలో ఎవరెవరు జీవిస్తూ ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అన్నమాట. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక రంగంలో పురోగతి సాధించి ఉంటారో, ఉన్నత స్థాయికి చేరి ఉంటాయో, లేదా అభ్యుదయమైనటువంటి ఒక టార్గెట్ చేరి ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ఆ ఆశ్రమానికి చేరగలుగుతారు. అట్లా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఎవరు ప్రచారం కూడా చేసుకోరు. అంత గొప్ప సిద్ధులు సాధించిన వాళ్ళు ఈ మధ్య కాలంలో మనకి ఎవరు అట్లా కనిపించారు. ఏదో శంకరాచార్యుల గురించి చెప్తున్నారు, గోరఖనాథుని గురించి చెప్తున్నారు, సప్తఋషుల గురించి చెప్తున్నారు, తర్వాత భీష్ముడిని గురించి చెప్తున్నారు, కృపాచార్యుల గురించి చెప్తున్నారు. వీళ్ళందరూ ఆ ప్రాంతంలో స్టిల్ ఇంకా జీవించున్నారు అని. అప్సరసులు కూడా అక్కడే తప్ప చేసుకుంటూ ఉంటారని కూడా మన గ్రంథాలలో ఆధారాలు ఉన్నాయి. కాబట్టి దీనికంతా ఆధారాలు మన గ్రంథాలే. ఈ మధ్యకాలంలో అక్కడ పోయి చూసి వచ్చిన చాలా కొద్దిమందిగానే ఉన్నారు. వాళ్ళకి అనుభవాల్ని వాళ్ళ గ్రంథాల్లో రాసిపెట్టారు. కాబట్టి ఎవరు ఆశ్రమానికి పోగలుగుతారంటే సిద్ధులు పొందిన వాళ్ళు మాత్రమే పోతారు. ఉన్నత స్థాయికి చేరి ఉండాలి, ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉండాలి. అంటే మత సంబంధమైనటువంటి జీవన విధానం కాదు, ఆధ్యాత్మిక జీవన విధానం. అంటే ఆత్మ, ఆ ఆత్మ ధ్యాన మార్గంలో జీవిస్తుండాలి. ఒకటి ఆధ్యాత్మిక జీవితం, రెండు ధ్యాన మార్గం. ధ్యానంలో నిమగ్నులై ఉంటారు ఎప్పుడు. అక్కడ వాళ్ళకి వేరే కార్యక్రమాలు ఉండవు, లోక కళ్యాణ కార్యక్రమం ఒక్కటే. అది అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరైనా అక్కడికి ఆ ప్రాంతాన్ని పోవాలనుకున్నట్లయితే అటువంటి గురువుల యొక్క అనుగ్రహం మనకు అవసరం. అటువంటి గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆశీస్సులతో, వాళ్ళ అనుగ్రహంతో మనటువంటి వాళ్ళు కూడా పోవచ్చు. అయితే మనము ఆ స్థాయికి రీచ్ అయి ఉండాలి, ఆ ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉండాలి, ఆ ధ్యాన మార్గంలో నిమగ్నం అయి ఉండాలి. అటువంటి వాళ్ళు ఉండి గురువులకు నమ్మకం కలిగితే, విశ్వాసం ఉంటే, మనకు ఆ ఎలిజిబిలిటీ అర్హత ఉంటే వాళ్ళ యొక్క అనుగ్రహంతో, ఆశీస్సులతో మనటువంటి వాళ్ళు కూడా పోవచ్చు. కాబట్టి మనంతా మనం ప్రశ్నించుకోవాలి, మనం ఏ దశలో ఉన్నామో, మన జీవన విధానం ఏంటి. కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నత స్థాయి ఏ స్థాయిలో ఉన్నాం మనము, ప్రమాణాలు ఏంటి, వేదాలు ఏం చెప్తున్నాయి, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి. కాబట్టి సిద్ధ గురువులు ఎవరు, అటువంటి సిద్ధులు మన దగ్గర ఉన్నాయా లేవా. కాబట్టి ఆ సిద్ధులు పొందిన వాళ్ళే ఆ యొక్క ఆశ్రమానికి పోవడానికి అర్హులు. కాబట్టి అందరూ పోవడానికి వీలు లేదు. రెండే కండిషన్లు: ఆధ్యాత్మిక జీవితం, మత సంబంధమైనటువంటి జీవన విధానం పనికిరాదు. రెండు, ధ్యాన మార్గంలో జీవిస్తుండాలి. ఈ రెండు ప్రధానమైనటువంటి, ఈ రెండు అర్హతతో మనం ఒక ఉన్నత స్థాయికి చేరి ఉండాలి. ఉన్నత స్థాయి ఏ అంటే ఆధ్యాత్మిక జీవితము, ధ్యాన మార్గంలో కొన్ని సిద్ధులు పొంది ఉండాలి. ఆ సిద్ధి పొంది ఉన్న వాళ్ళే ఆ లోకానికి ప్రవేశిస్తారు. అంటే సిద్ధులే ఇక్కడ ప్రధానం. ఆ సిద్ధులను సాధన చేసుకొని సంపాదించాలి. అదే సిద్ధాశ్రమం. తర్వాత ధ్యానులకి, యోగులకి వేరు వేరు పద్ధతులు, ధ్యాన పద్ధతులు, యోగ పద్ధతులు, సంస్కారాలు, విధానాలు మళ్ళీ వాళ్ళకు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరు ఏ మార్గం అవలంబించుతున్నా సరే, ఎవరు ఏ ధ్యాన పద్ధతిలో ఉన్నా సరే, ఎవరి సాంప్రదాయం ఎలా ఉన్నా సరే, ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళేసి ఆశ్రమంలో ఉండొచ్చు. రెస్ట్రిక్షన్స్, ఆటంకాలు ఉండవు. మనకు సమాజంలో కదా ఉన్నట్లు సాంప్రదాయాలు, వర్గాలు, గ్రూపులు, వ్యవస్థలు, ఆచారాలు, కర్మకాండలు, కర్మాచరణలు, వీటితో మనకు గ్రూపులు, వర్గాలు ఏర్పడి ఉంటాయి. ఏ సాంప్రదాయం సంబంధించిన వాళ్ళని అడుగుతారు మామూలుగా. కానీ అక్కడ సాంప్రదాయాలు ఉండవు, ధ్యాన పద్ధతి ఉండదు, యోగ పద్ధతి ఉండదు. ఎవరైనా సరే ఆ స్థితికి చేరి ఆ సిద్ధులు పొంది ఉండిన వారైతే వారు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించవచ్చు. వారి వారి సాధనలు వాళ్ళు చేసుకోవచ్చు, వారి లోక కళ్యాణ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు. అక్కడ ఆశ్రమం పెద్ద చిన్న
నియమాలు నిబంధనలు ఏమీ ఉండవు. ఎందుకంటే అందరూ ఒకే స్థాయిలోంచి వచ్చిన వాళ్ళే, అందరూ సిద్ధులు పొందిన వాళ్ళే. సిద్ధ స్థాయికి వచ్చిన వాళ్ళంటే వాళ్ళు మా గొప్పవారు, దైవస్థితిలో ఉన్న వాళ్ళని లెక్క. వాళ్ళకు లౌకికము, సాంప్రదాయాలు, ఆచారాలు, ఈ దేవుడు ఆ దేవుడు, ఈ సాధన ఇవన్నీ ఉండవు. దైవత్వంలో, దైవకార్యంలో, సృష్టి నిర్మాణ కార్యక్రమంలో ఉంటారు వాళ్ళు ఆల్మోస్ట్ దైవత్వంతో సమానమే. ఇప్పుడు సప్తఋషులు ఉన్నారు, ఎవరంటే వాళ్ళంతా దేవతలతో సమానమే. ఆ స్థితిలో ఉంటారనమాట సిద్ధయోగులు. సప్తఋషులు కూడా కొంతమంది ఇదే ఆశ్రమంలోకి వచ్చి వాళ్ళ కుటీరాల్లో జీవించారు. దాన్ని కూడా మనకు రామాయణ కాలంలో వాల్మీకి రామాయణంలో రాస్తాడు ఈ సిద్ధాశ్రమాన్ని గురించి. అట్లా ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించుకోవచ్చు. కాబట్టి మెయిన్గా వీళ్ళు ఈ ఆశ్రమానికి ఈ మహా ఋషులు, స్థూల శరీరాల్లో ఉండేవాళ్ళు, హాస్టల్ రూపంలో ఉండేవాళ్ళు, సప్త ఋషులు, ఇతర లోకాలలో ఉండేవాళ్ళు, దేవతా రూపంలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఆశ్రమానికి వస్తారు. కనపడరు, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణ కార్యక్రమము. మానవ లోకంలో, భూలోకంలో లోక కళ్యాణ కార్యక్రమం జరగాలంటే దేవతలైనా సరే వాళ్ళు భూమి మీదకి రావాల్సిందే. భూమిపై నుంచే వాళ్ళు లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈ లోక కళ్యాణ కార్యక్రమం ఆశ్రమము ఇదే, సిద్ధాశ్రమమే. ఇక్కడికి వస్తారన్నమాట. ఇక్కడికి వచ్చి లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తారు. అవి ఒకటి సృష్టి నిర్మాణం కావచ్చు, సృష్టి పునర్నిర్మాణం కావచ్చు, సృష్టిలోని లోపాలను తొలగించడం కావచ్చు, సృష్టి పరిపాలనలో భాగస్వామ్యం కావచ్చు, ఏవైనా కావచ్చు. లోక కళ్యాణ కార్యక్రమాలకు ఇక్కడికి వస్తారు. అందరితో సన్నిహితంగా ఉంటారు, భేదాలు ఉండవు, ఎప్పుడు ఆశ్రమంతో టచ్ ఉంటారు. వాళ్ళ కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోతుంటారు, మళ్ళీ వస్తుంటారు. అది సాధారణంగా జరిగేటువంటి పరిస్థితి అన్నమాట ఆ సిద్ధాశ్రమంలో. ఇట్లా ఈ సిద్ధాశ్రమంలో ఈ సిద్ధుల యొక్క సిద్ధులు ఎలా ఉంటాయో మీకు మరొక వీడియో ద్వారా తెలియజేస్తాను. నమస్తే.